భారతీయ జనతా పార్టీ వైఫల్యాలపైన రాబో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని దించేంత వరకు విశ్రమించకుండా ఉండాలని చెప్పని మరి ప్రజలకు పిలుపునితో పాటు కార్యకర్తలు కూడా చైతన్యపరచడానికి బీసీ సంక్షేమ శాఖ మాజీలు పెద్దల పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఈరోజు మనం ఒక దీక్షా కార్యక్రమాన్ని భాజపా వైఫల్యంపైన చేస్తా ఉన్నాం. ఇప్పుడే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసన పెద్దలు కమ్మంపల్లి సత్యనారాయణ గారు అన్ని అంశాలను కూడా సందర్భాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున మరి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు నరసింహారెడ్డి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఇటీవలనే పార్టీలో చేరినటువంటి అన్న సత్యనారాయణ గౌడ్ గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన మన అభ్యర్థి ప్రణవ్ గారు, పద్మాకర్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజన్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు, కొమరయ్య గారు, ఇంకా చాలా మంది మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారు, ఎస్పీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నరేందర్ రెడ్డి గారు సిపి అధ్యక్షులు, నరేందర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది మిత్రులు పేరు పేరున కరీంనగర్ లోక్సభ పరిధిలో వచ్చినటువంటి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పీసీ సభ్యులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో మన ప్రభుత్వం రావడానికి కృషి సల్పినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూ పేదల పక్షాన నిలబడ్డటువంటి సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత నియంతృత్వ పోగొడుతూ ఆయన పరిపాలిస్తున్న తీరును కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ దేశవ్యాప్తంగా కూడా అదే మూడు కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలకు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఎన్నికల్లో ఇండియా కూటమికి అవకాశం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్న తరుణంలో మన ప్రాంతంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో కూడా మనమంతా ప్రజలకు 10 సంవత్సరాల భాజపా వైఫల్యాలను ఎత్తి చూపుతూ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి ఎవరైనా ఈరోజు ప్రకటించిన ఆ అభ్యర్థిని గెలిపించిన ధ్యేయంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పిన మాట సందర్భంగా మీకు కూడా తెలియజేస్తుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 4000 కిలోమీటర్ల పైచిలుకు మన రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర, ఆ తదుపరి మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు 6000 కిలోమీటర్ల పాదయాత్ర కలిపి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజలకు అన్యాయాన్ని ఎలుగెత్తి చెప్తూ చూపుతూ వారి ప్రయాణం మండు టెండల్లో మంచు కొండల్లో భారీ వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఆగకుండా మన తెలంగాణలో కూడా 22 రోజుల వారు పాదయాత్ర నడిచింది. పెద్దలు పొన్నం ప్రభాకర్తో పాటు వేదిక మీద నేతలందరం కూడా వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేసినాం. ఆ తదుపరి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు. అదేవిధంగా ఈ పాదయాత్ర ఫలితం ఇండియా కూటమి అధికారులు రావడం ఖాయమన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూడా కరీంనగర్ లోక్సభను గెలిపించుకోవడానికి ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన మాట ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యం ఒకటి కాదు, 2 కాదు, అనేక సందర్భాల్లో ఈరోజు వైఫల్యం చెంది మనం ప్రజలకు చెప్పాలి. బాగా గుర్తు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే పేదలందరూ కూడా జీరో ఖాతాలు, జన్ ధన్ ఖాతాలు తెరవండి, వెంటనే దాన్ని మీకు 14,80,000 రూపాయలు పేదల ఖాతాలు వేస్తారు అన్నాడు. వచ్చినవా ఈరోజు మనం గ్రామాల్లో అడగవలసిన అవసరం ఉంది. జన్ ధన్ ఖాతాలో ధనాధన్ ఈ 15 లక్షల రూపాయలు ఏ ఒక్క పేదవాడు కూడా ఖాతాలు పడలేదు. ఇది వైఫల్యాన్ని మన ప్రజలలో
చెప్పాల్సిన అవసరం ఉంది. ఏటా 2 కోట్ల పేదల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇక్కడ కదా కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అని చెప్పని గెలుపొందిన విధంగానే దేశవ్యాప్తంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 10 ఏళ్ళు అవుతుంది. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. లెక్క చూస్తే 7 కోట్ల ఉద్యోగాలు కూడా రాని సందర్భం. ఇంకా 13 కోట్ల ఉద్యోగాలు ఇవ్వని భారతీయ జనతా పార్టీ సర్కార్ కావాలని చెప్పని ఈరోజు మనం ప్రజలలో బాగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర 2014లో ఎంతుందో ప్రస్తుతం కూడా అంతే ఉంది. దానికంటే $10 తగ్గినటువంటి పరిస్థితులలో ఆ రోజు మనం 60 రూపాయల పైచీలకు పెట్రోల్ డీజిల్ ఇస్తే ఈరోజు 100 రూపాయలు దాటించిన సందర్భం. 4 మంది ప్రధానమంత్రులు పనిచేస్తూ ఈ దేశంలో అనేక బహుళార్థక ప్రాజెక్టులు అనేక ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి 55 లక్షల కోట్ల అప్పుతో నడిపిస్తే 10 ఏళ్లలో ఈయన 1,00,000 కోట్లు అదనంగా అప్పు తీసుకొని వచ్చి ఏం చేసిందంటే ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా రాలే. ఈరోజు కొత్త పరిశ్రమలు రాలే. ఆనాడు మనం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తుండ్రు. ఆ రోజు మనం తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్లను ప్రైవేట్ పరం చేస్తుండ్రు. ఆ రోజు తీసుకొచ్చిన మన నేవీలను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తుండ్రు. తెలంగాణలో ఒక జాతీయ హోదా కూడా ప్రాజెక్టుకి ఇవ్వని ఈ ప్రభుత్వం రావాలని చెప్పని ఈరోజు మనం ప్రజలలోకి భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని చెబుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా. నిత్యావసర ధరల వస్తువులు ఆకాశాన్ని అంటినాయి. ఈరోజు మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆనాడు మనం మాట ఇచ్చినాం. 2014 ఉన్న సిలిండర్ ధర 470 రూపాయలు ఏదుందో అదే ధర కల్పిస్తామన్నాం. 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ అంశాన్ని కూడా ప్రజలకు చెప్పే కార్యక్రమం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా అందిస్తున్నాం. ఆనాడు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తానని మాట ఇచ్చినాం. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టి గ్రామాల్లో రైతులకు ఈరోజు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాకుండా అవసరాలకు పేదలకు కూడా 95% పల్లెలలో పేదల ఇంటికి ఈరోజు కరెంట్ ఉచితంగా ఇస్తున్న సందర్భం. ఈరోజు ఆడవాళ్లకు పెద్దలు రవాణా శాఖ మధ్యలో ఇక్కడ ఉన్నారు మన మధ్యలో పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడ తల్లులందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్నాం. ఏర్పాటు చేపిస్తున్నాం. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచితంగా చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు వాళ్ళు మాట్లాడితే ప్రతి ఇంటికి 100% బాత్రూమ్ నిర్మాణం పూర్తయిందని చెప్తున్నారు. కానీ గుజరాత్ నుండి బహుశా లెక్కలు చూస్తే ఇంకా 25% మందికి బాత్రూమ్ లేనటువంటి తేలింది లెక్కలలో. వాళ్ళు ఇచ్చేది 12,000. ఇంకా అదనంగా ఇంట్లో కలుపుకొని చేసుకునేటువంటి కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అమలు చేసిన సందర్భం లేదని చెప్పని ఇక మాట్లాడితే మన పార్లమెంట్ సభ్యుడు మీకు అక్షింతలు వచ్చినాయి కదా అంటాడు. ఓ తల్లి గురించి మాట్లాడతాడు. ఈ రోజు మనందరం కూడా క్షమించకుండా ఉండాల్సిన సందర్భం ఉందంటున్నా. తల్లి ఎవరికైనా తల్లే. ఆ తల్లిని కించపరిచినటువంటి ఆయనకు ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి చెందించే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కృషి కలిపి ప్రజలను చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉందని మాట్లాడుతున్నా. ఒక మాట ఈ రోజు ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరి ద్వారా కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా సందర్భం వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి వెళ్లి బీజేపీ సంబంధించిన వాళ్ళు అక్షింతలు వచ్చినాయని అడుగుతున్నారు. అక్షింతలు ఎప్పుడు రావాలి అని అడుగుతున్నారు. రామాలయం ఒకవేళ నిర్మాణం పూర్తయి రామాలయంలో పూజకు పెట్టిన అక్షింతలు మా గ్రామంలో మా కుటుంబాలకు పంపిస్తే ఆ అక్షింతలు వేసుకుంటే మాకు ఆశీర్వాదం దొరికినట్టుగా భావిస్తాం. లేదు రేపు 17వ తేదీన రాముడి కళ్యాణం జరుగుతుంది. అయోధ్యలో రాముడి కళ్యాణం అక్షింతలు మీరు పంపిస్తే మాకు ఆశీర్వాదం దొరుకుతుంది. అసలు రాముడి ఆలయం అయోధ్యలో ప్రారంభం కాకంటే ముందే మీరు అక్షంతలు పంపించినట్టు ప్రచారం కోసం కాకపోతే మరేంటని అడుగుతా ఉన్నాం. ఈరోజు అక్షంతలు ఎప్పుడు వేస్తాం? పెళ్లి రోజు మనకి ఇస్తే మనం అక్షంతలు వేసే కార్యక్రమం ఈరోజు రాజకీయంగా వాడుకునేటటువంటి కార్యక్రమం. త్రేతాయుగంలో రాముడు, ఆ రోజు మీ బీజేపీ ఎక్కడ ఉందో అంటున్నా. త్రేతాయుగంలో రాముడు కూడా ఈరోజు రాజకీయ అవసరాల కోసం వాడేటువంటి కార్యక్రమాన్ని అనేక సందర్భాలు మేము తప్పట్టాం. రాముడిని పూజించారు, మేము పూజిస్తున్నాం. ప్రతి రాముడి కళ్యాణ సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొని రాముడి ఆశీస్సు తీసుకుంటున్నాం, హనుమంతుడు ఆశీస్సు తీసుకుంటున్నాం. ఆ రాముడి పరిపాలన కొనసాగించాలని చెప్పని ఆయా గ్రామాల్లో కూడా రాముడి పరిపాలన అందాలని చెప్పని చేసే కార్యక్రమంలో మేము భాగస్వాములమే. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ దయచేసి మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రాంతాల పేరిట ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలు ఉన్నటువంటి వారిని విడదీసే కార్యక్రమాన్ని, మతాల పేరిట విడదీసేటువంటి కార్యక్రమం ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనే భారత్ జోడో అనేటువంటి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని పోతే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా
ప్రజలలో చర్చకు దారితీసింది, మేధావులలో కూడా ఒక దారి తీసింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఈసారి గిట్ట ఓడించకపోతే ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళింది. కాబట్టి తప్పనిసరిగా నాకైతే ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజలు పక్కన పెడతారన్నమాట. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల కంటే ముందు బారాసనే గెలుస్తుందని చెప్పన్నారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రజల చర్చల్లో ఈ ప్రభుత్వం పక్కన పెట్టాలని చెప్పని ఏ విధంగా అయితే పక్కన పెట్టినరో అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రజలు కూడా ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమై ఎన్నికల ప్రక్రియ ప్రారంభ క్రమంలో ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి ఇండియా కూటమికి మద్దతు చెప్పినటువంటి భావన ఈ సందర్భంగా నాలో ఉంది. కాబట్టి మనందరం కూడా ఎవరు కరీంనగర్ సంబంధించినటువంటి లోకసభ పరిధిలో ఈ రాష్ట్రాన్ని ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అందించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర మంత్రివర్గులందరూ కూడా చక్కటి పరిపాలన అందిస్తూ ఈరోజు ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా రైతు బంధు మార్చి 31 లోపల మనం వేయగలిగినాం 5 ఎకరాల లోపు. గత సంవత్సరం ఈ ఏప్రిల్ 24 దాకా వాళ్ళు రైతు బంధు వేస్తున్నవేరు. ఏది రైతు బంధు అన్నారు? ఏది మీ పరిపాలనలో మనం ఎన్నికల్లో గెలిపిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు పడినటువంటి బామర్దుల యొక్క ఆటలు సాగకుండా తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు ఈ ప్రభుత్వం పడిపోతుంది ప్రచారం చేసినా వాళ్ళ మధ్యలో గొడవలు కుమ్ములాట్లని చెప్పని ప్రచారం చేసిన 4 మాసాలు చక్కటి పరిపాలన అందించి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన అనేక మంది మేధావులలో కూడా ఒక చక్కటి చర్చ జరుగుతూ ఉంది. అనేక మంది వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రజానికం కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ఉంటుంది, గతంలో కూడా రైతును రాజు చేయడానికి కోసం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసినామో మధ్య ధరకే ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినాం, రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. ఈ విధంగా రైతు బాగుపడడానికి కోసం చేసే కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతు వర్గాలు యువత మహిళలు అన్ని వర్గాలను ఒక రకంగా తీసుకుపోయేటువంటి కాంగ్రెస్ మళ్ళీ రావాలని చెప్పని ఈరోజు భారతదేశం కూడా కోరుకుంటుందని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన శ్రీమతి సోనియా గాంధీ గారు 10 దినాలు 100 రోజులుంటే బహుశా 42 రోజులకి తగ్గించినట్టున్నాడు. ఈరోజు మనం మేనిఫెస్టో 400 రూపాయలు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కూడా పెట్టినటువంటి సందర్భం. మహిళలకు న్యాయం, రైతులకు న్యాయం, కార్మికులకు న్యాయం రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి మన మేనిఫెస్టోను కూడా ప్రజలకు తీసుకొని పోయి గెలవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద పెట్టినటువంటి సందర్భంలో మనందరూ కూడా గట్టిగా కష్టపడి ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా కూడా పిలుపునిస్తూ భారతీయ జనతా పార్టీ వైఫల్యం పైన ఓవైపు పొన్నం ప్రభాకర్ గారు గాంధీ భవన్ లో దీక్ష అనగానే ఇక్కడ ఉన్నటువంటి నాయకులలో భయం చోటు చేసుకొని ఎందుకు మీకు దీక్ష అంటున్నాం, ఇందుకొరకు మాకు దీక్ష అంటున్నాం. భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని కరీంనగర్ లోక్సభ కేంద్రం వేదికగా కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న ప్రజలకు చైతన్యపరచడానికి ఈ దీక్షను చేస్తూ ఈ రోజు మీ పరిపాలనకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పడానికి ఈ దీక్ష అన్నమాట. స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏం చేసిండంటే గతంలో పార్లమెంట్ సభ్యుడు ఉన్న పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆనాటి కాలంలో ఈరోజు పాస్పోర్ట్ కార్యాలయం తీసుకురాగలిగిండు, తిరుపతికి రైలు తీసుకురాగలిగిండు, మా ప్రాంతంలో కార్మికులకు ఆసుపత్రి తీసుకురాగలిగిండు. ఈ విధంగా నవోదయ కేంద్రాలు కానీ ఈరోజు కస్తూర్బా పాఠశాల కానీ అనేక కేంద్రం నుంచి వచ్చి తీసుకురాగలిగిండు. ఈరోజు మీరు ఏం తీసుకొచ్చారంటే సమాధానం లేదు. ఇంకొన్ని అంశాలు మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వాదంతో, తెలంగాణ సింపతితో, తెలంగాణ సెంటిమెంట్ తో అధికారులకు వచ్చి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోజే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోజే, తెలంగాణ పదాన్ని వాళ్ళు తీసేసుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయిందనే మన పక్కన పెట్టారు. మళ్ళీ ఈ రోజు మేము తెలంగాణ కోసం పోట్లాడదాం అంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలని చెప్పి ప్రజలు ఈరోజు 3వ స్థానానికి నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఓ ప్రైవేట్ ఛానల్లో టీవీ ఛానల్లో మాట్లాడుతూ తెలంగాణ కంటే ఆంధ్రులు గొప్పోళ్ళని చెప్పి ఒక మాట అంటున్నాడు. అంటే ఆయన బుద్ధుల నాన్నగారు ఒకసారి అన్నట్టు మాది ముందు బీహార్ ఉండే, ఆ తర్వాత విజయనగరం, ఆ తర్వాత తెలంగాణకి వచ్చినామని. అంటే నీ పాత బుద్ధి పోల్చుకున్నావు కదా అంటున్నా. ఏవైపు తెలంగాణ అంటూ మళ్ళీ ఆంధ్రులు తెలుగు అంటే భీమవరం నేనే తెలుగు అని చెప్పుకుంటున్నాం అని చెప్పండి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే ఈ విషయం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అంశం కాబట్టి మళ్ళీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళ మీద బామర్దుల గురించి మాట్లాడాలి, ఆ మామ అల్లుళ్ళు తండ్రి కొడుకు గురించి మాట్లాడాలంటే మళ్ళదొక భారతం. మన సమస్య ఎట్లుందంటే ఇప్పుడు ఇక్కడ మన ప్రజలందరూ కూడా మనం తీర్పిచ్చింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పక్కన పెట్టే క్రమంలో కరీంనగర్ కూడా
నాంది కావాలి. కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడిగా పెద్ద ఎత్తున గెలవడానికి మరి ప్రజానీకాన్ని మన వైపు తిప్పుకోవడానికి కోసం ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండ శాసనసభ్యుడు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.